హలో గాయస్, ఇందాకే రా బహదూర్ సినిమా చూసి వచ్చాను. ఇవాళ రిలీజ్ అయింది. సో మూవీ వచ్చేసి స్టోరీ దేని మీద అంటే, ఒక భవనం ఉంటుంది. దాంట్లో రా బహదూర్ అనే ఒక రాజు ఉంటాడు. సో ఆ రాజుకి లివర్ క్యాన్సర్ ఉంటుంది. లివర్ క్యాన్సర్ ఉన్నారని చెప్పేసి 4 నెలల్లో చనిపోతానన్న వ్యక్తి సంవత్సరంన్నర ఎందుకు బతికి, ఎలా బతికాడు, దానికి రీజన్ ఏంటి, తనకున్న అనుమానాలు ఏంటి, తనకున్న అనుమానం ఏ స్టేజ్ వరకు అతన్ని తీసుకెళ్ళింది అనేది సినిమా ఫస్ట్ హాఫ్ ఎలాగో 40 మినిట్స్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా సినిమా కొంచెం వెళ్ళే కొద్దీ మనకు సినిమా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఇంటర్వెల్కి వచ్చేంత వరకు అనుకుంటాం ఫస్ట్ హాఫ్ కొంచెం అదేం డిసప్పాయింటింగ్గా ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, దానికి రీజన్ ఏంటి అనేది మొత్తం సెకండ్ హాఫ్లో ఉంటుంది. దాని క్లైమాక్స్ ఎస్పెషల్లీ డ్యామ్ రైట్ క్లైమాక్స్. నిజంగా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత ఒక మంచి లైన్ సబ్జెక్ట్ని ఎంత బాగా హ్యాండిల్ చేశాడు. ఒక కాంప్లెక్స్ మంత్రాలయం అనే ఒక వరల్డ్ని పెట్టుకుని ఎంత బాగా హ్యాండిల్ చేశాడు. అలాగే ఖచ్చితంగా సినిమా అయితే బాగుంది. నేనైతే 10కి 9 ఇస్తాను రేటింగ్. ఖచ్చితంగా అందరు థియేటర్స్లో మిస్ అవ్వని సినిమా, ఖచ్చితంగా చూడాలి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు MHS మూవీ వరల్డ్.